హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి తెలంగాణ ఎంసెట్ సంబంధించి 2025 యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయండి. మీకు ర్యాంక్ కార్డ్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు చివరిలో చెప్తాను. సో, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాననమాట. వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఫ్రీ సీటు ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. ఓకేనా? ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తుందని చెప్పేసి తెలుసుకుందాము. అయితే ముందుగా కొంతమందికైతే చెప్తానన్నమాట. వాళ్ళందరికీ కూడా ఎంత ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే వస్తుంది. అయితే ఎవరికని చూసుకున్నట్లయితే ఎవరికని అంటే ఎంపీసీ వాళ్ళు ఎవరైతే చదువుతున్నారో, సో, ఎంపీసీ ఎగ్జామ్ ఎవరైతే రాసారో వాళ్ళలోని 10,000 లోపు ర్యాంక్ వచ్చినట్లయితే మీరు ఏ కేటగిరీ అయినా, మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా 10,000 లోపు మీకు ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుందండి. ఇక్కడ ఫ్రీ సీట్ అంటే ఏంటి? ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అంటే ఏంటో చెప్తానన్నమాట. ఇక్కడ ఫ్రీ సీట్ అంటే మీకు సంబంధించి మొత్తం ఇంకా మీదేదో మీ కాలేజ్ ఫీజు ఒక 80,000 అనుకుందాం. అయితే 80,000 గవర్నమెంటే మీకు ఇస్తుంది ఫ్రీ సీట్‌లో. అలాగే జాయినింగ్ అప్పుడు కూడా మీరు ఎలాంటి అమౌంట్ పే చేయరు. ఓకే. దాంతో పాటు మీకు వసతి దీవెన, విద్యా దీవెన లాంటి అమౌంట్‌లు కూడా మనకి రిలీజ్ అవుతాయి. అయితే ఇది ఫ్రీ సీట్ అన్నమాట. ఒక్క రూపాయి కూడా కట్టరు. మొత్తం 80,000 అయితే 80,000 కాలేజీ ఫీజ్ అనేది గవర్నమెంటే ఏస్తుంది. మీకు ఇంకా అడిషనల్ ఫీజులు వస్తాయన్నమాట. సో, మీరు ఏ రూపాయి కట్టకుండా ఫ్రీగా చదువుకుంటారు. ఫ్రీ సీటు. ఈ ఫ్రీ సీట్ ఎవరికొస్తుంది? అంటే 10,000 లోపు ర్యాంక్ రావాలి. మీకు ఏ కేటగిరీ అయినా పర్లేదు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ అయితే మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే 1, 2, 3 మార్కులొచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళందరికీ ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. అలాగే ఎంపీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ ఎంపీసీ విద్యార్థుల్లో ఎవరైతే గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ చదువుతారో వాళ్ళందరికీ వస్తుంది. దాంతో పాటే ఎవరైతే మైనారిటీ క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఈ ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఫ్రీ సీట్ అయితే వస్తుందన్నమాట. అయితే బైపీసీ వాళ్ళలో కూడా 5,000 లోపు ర్యాంక్ వచ్చి ఇప్పుడు నేను చెప్పిన గవర్నమెంట్ కాలేజ్‌లో చదువుకున్న వాళ్ళైనా, లేదనుకున్నట్లయితే దాంతో పాటే మనకి దీనికి సంబంధించి మైనారిటీ విద్యార్థులైనా ఓకేనా? సో, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైనా వాళ్ళందరికీ ఫ్రీ సీట్ అయితే వస్తుంది. అంటే ఫుల్ 80,000కి 80,000 గవర్నమెంట్ పే చేస్తుంది. అయితే ఎవరికైతే 10,000 ఒక్క ర్యాంకు నుంచి ఎంపీసీలో, 5,000 ఒక ర్యాంకు నుంచి బైపీసీలో వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగిలిన కేటగిరీల వాళ్ళు బీసీఏ, బీసీబీ, సి, డి ఇంకా దాంతో పాటే ఓసీ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మనకి ఈఏపీ సెట్‌లో ఈఏపీ సెట్‌లో 50% మార్కుల కన్నా ఎక్కువ అంటే 25% కన్నా మార్కులు ఎక్కువ అంటే 40 మార్కుల కన్నా ఎక్కువ మార్కులొచ్చి వాళ్ళకి ఓకే. 10,000 పైన మనకి ర్యాంక్ వస్తది. 10,001 నుంచి మనకి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు సంవత్సరానికి ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే ఇస్తారు. అయితే ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది కేవలం 35,000 మాత్రమే మనకి రిలీజ్ చేస్తారు. ఎంతైతే అమౌంట్ ఉందో ఆ 35,000 మాత్రమే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఆ 35,000 మాత్రమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. 35,000 మాత్రమే ఇస్తుంది. మన ఫీజు 80,000 అయినా, మన ఫీజు 1,00,000 అయినా గవర్నమెంట్ మాత్రం ఫీజ్ రింబర్స్‌మెంట్ కింద మనకి 35,000 అమౌంట్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. అంతే ఫ్రెండ్స్ మనకి. మీకు అర్థమైంది కదా! మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాంతో పాటే మనకి ఎంసెట్ రోజు మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే, ఎంసెట్ కౌన్సెలింగ్ రోజు మనం ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెట్టానన్నమాట. ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ వెళ్లి చూడడానికి ట్రై అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.